కలరింగ్ లేదు, షేడింగ్ లేదు. సింపుల్‌గా ఒక్క పెన్సిల్‌తో సూపర్ స్టార్‌ని డ్రా చేయడం ఇంపాసిబుల్ అనుకుంటున్నారా? సో, ఈ వీడియోలో మనం ఆ సూపర్ స్టార్ ఎవరో, అతని ఔట్‌లైన్ డ్రాయింగ్ ఏంటో చూద్దాం. హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు మన మహేష్ బాబు. సో, ఈరోజు మనం మహేష్ బాబు డ్రాయింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. సో, ఫస్ట్ మనం మన పిక్చర్ మీద 2 సెంటీమీటర్స్ గ్యాప్స్‌తో ఒక గ్రిడ్స్ అనేవి డ్రా చేసుకుంటాం. ఆ తర్వాత మన పిక్చర్ మీద కూడా సేమ్ అదే గ్రిడ్ అనేది అప్లై చేసుకుంటాం. సో, ఆ పిక్చర్‌ని నేను నా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చిన. అందులోకెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఫస్ట్ ఐబ్రోస్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే మనం గ్రిడ్ చూసి అది ఏ బాక్స్ మీద అయితుందో ఆ బాక్స్ మీద అవుట్‌లైన్ ఎలా వెళ్తుందో దాని ప్రకారం మనం పేపర్ మీద కూడా సేమ్ అట్లనే వేయనీకి ట్రై చేస్తాం. ఇక్కడ టోటల్‌గా మన గ్రిడ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటది. గ్రిడ్స్‌ని ఎంత మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే అవుట్‌లైన్స్ అనేవి ఏ సైడ్ వెళ్తున్నాయి, గ్రిడ్‌కి ఏడ టచ్ అయితుందనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆ పర్టిక్యులర్ బాక్సెస్‌ని సేమ్ అదే మనము మన పేపర్ మీద కూడా రిపీట్ చేయనీకి ట్రై చేస్తే మనకు సింపుల్‌గా స్కెచ్ అనేది వచ్చేస్తదనమాట. ఒకటేసారి మొత్తం స్కెచ్ చూడకుండా మనం పార్ట్ బై పార్ట్ చూడాలి. ఫస్ట్ మనం ఐబ్రోస్‌ని డ్రా చేసేటప్పుడు ఐబ్రోస్ మాత్రమే చూస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఐబ్రోస్ మాత్రమే చూడాలి. ఐబ్రోస్ అనేవి కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా? దాని షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుందా లేదా చూడాలి. ఏ ఒక్క పార్ట్ మనకి మిస్ అయినా కూడా టోటల్‌గా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అయిపోతది. ఆ తర్వాత మన స్కెచ్ అనేది ఖరాబ్ అయిపోతది. సో, పర్సనల్‌గా నేనేం చేస్తానంటే ఏదైనా ఒక ఫీచర్ డ్రా చేసేటప్పుడు ఐస్ గాని, నోస్ గాని దాన్ని నేను ఆ షేప్‌ని బట్టి ఆ గ్రిడ్‌కి ఎక్కడెక్కడ టచ్ అయితుంది బాక్సెస్‌కి అనేది ఫస్ట్ దాన్ని డాట్స్ పెట్టుకుంటా అనమాట. మనం ఎప్పుడైతే డ్రా చేస్తామో మనకు అర్థమైతదది. సో, ఆ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఆ తర్వాత మనకి ఐ గాని, నోస్ గాని ఈజీగా వచ్చేస్తది. కానీ ఆ ఎస్టిమేషన్ ఏదైతుందో ఎక్కడెక్కడ పెట్టాలనేది అది మనకి ఎక్స్‌పీరియన్స్‌తోనే వస్తది. స్టార్టింగ్‌లో మనకది ఐస్ కిందికి మీదికి అవ్వచ్చు. ఆ డాట్స్ పెట్టుకుంటామా అది కొంచెం తప్పు అవ్వచ్చు షేప్ అనేది. బట్ మనం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తా ఉంటే అది మనకి ఈజీగా అయిపోతదనమాట. సో, రెగ్యులర్‌గా ఈ మెథడ్‌ని మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే గ్రిడ్స్ కూడా అవసరం లేదు. నార్మల్‌గా మనం డైరెక్ట్‌గా డ్రా చేయొచ్చు. కాకపోతే మనం రెగ్యులర్‌గా ఆ ఎస్టిమేషన్ అనేది మనకి ఇంప్రూవ్ కావాలి. సో, స్టార్టింగ్‌లో ఆ ఎస్టిమేషన్ అనేది మీకు తప్పయితుంటే నా దగ్గర ఒక చిన్న హ్యాక్ ఉంది. మనకు జియోమెట్రీ బాక్స్‌లో డివైడర్ అని వస్తది. 2 సైడ్ షార్ప్‌గా ఉంటది. అది మనం అసలు దేని పనికోసం అని చెప్పి ప్రతిసారి అనుకుంటాం. సో, అది మనం ఇక్కడ వాడొచ్చనమాట. దాన్ని మెజర్ చేసుకొని మన బాక్స్ మీద మార్క్ ఏసుకోవచ్చు. ఇది చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ అయిపోతది. బట్ మనకు అవుట్‌లైన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఆ డాట్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు సింపుల్‌గా అవుట్‌లైన్ వచ్చేస్తది. సో, ఈ మెథడ్ మీరు యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది చేయడానికి చాలా టైం ఉండాలి. కొద్దిగా పేషెన్స్ ఉండాలనమాట. సో, స్టార్టింగ్‌లో మనం చాలా ఇంట్రెస్ట్‌తోని డ్రా చేయడానికి స్టార్ట్ చేసాము. బట్ ముంగడ పోతుంటే మనకి ఆ ఫేస్ షేప్ అనేది ఖరాబయిందనుకో, మనం దాన్ని అక్కడనే ఆపేసామనమాట. సో, అట్లా కాకుండా చాలా ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనకు గూడా ఫేస్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తది. ఎప్పుడైతే మన ఫేస్ షేప్ కరెక్ట్ వచ్చిందో, మనం అదే మెథడ్ యూజ్ చేసి మన ఇంట్లో వాళ్ళ స్కెచ్‌లు గూడా ఏయొచ్చు. వాళ్ళని గూడా మనం సర్ప్రైజ్ చేయొచ్చనమాట. దీనికి కొద్దిగా ప్రాక్టీస్ అనేది అవసరం ఉంటది. మీరు రెగ్యులర్‌గా దాన్ని ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు గూడా వచ్చేస్తది. దాంట్లో అంత కష్టమేమి ఉండదనమాట. సో, వీడియోని లాస్ట్ దాకా చూడండి.
నేను ఎట్లయితే డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నానో అది మీరు గమనించండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అని కింద కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ డ్రాయింగ్ ఎవరిది కావాలో అది కూడా కింద కామెంట్ చేయండి. సో, మన అవుట్‌లైన్ డ్రాయింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్‌లో మనం దీని షేడింగ్ ఎట్లా చేయాలనేది చూద్దాం. ఆ వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకు రావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్. థాంక్ యూ.